మేడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి నేను ఇక్కడ అసలు లాండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రతల విఘాతం, సవాలక్ష చెప్తున్నారు. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన అనేక అరాచకాలు కానివ్వండి, లేకపోతే ఒక దళితుల మీద దాడులు కానివ్వండి, ఎన్నో జరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ రోజున ఢిల్లీ వెళ్ళి లాండ్ ఆర్డర్ గురించి నేను ధర్నా చేయడం అనేది ఎంతవరకు దాన్ని ఎలా చూడాలి? నిజంగా ఆంధ్ర రాష్ట్రం సిగ్గు 5 ఏళ్ల క్రితమే తీసేశాడు. ఈరోజు భారతదేశం మొత్తం చూడాలని ఈ పులివెందల ఎమ్మెల్యే పోయి ఢిల్లీలో కూర్చుండని పోయాడు. అరే బాబు, నువ్వు ఢిల్లీలో ఏ రకంగా ఏ నోట్ తీసుకొని ఏం మాట్లాడాలని వెళ్ళావు? నీకు ప్రతిపక్షం హోదా కూడా లేకుండా 5 కోట్ల మంది ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి పంపించారు. 2019లో 151 సీటు గెలిచిన వాడికి 11 సీట్లు నీకు ఒప్పజెప్పినా కూడా నేను సిగ్గు లేకుండా హైకోర్టుకు అడుగుతున్నాడు నాకు ప్రతిపక్షం హోదా ఇవ్వండి. నీకు ఆ నోరు ఎట్లా వచ్చింది ప్రతిపక్షం హోదా ఇవ్వమని చెప్పి? 23 సీట్లు ఉన్న ప్రతిపక్షం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నీ హోదా, నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నీ 2 ఎమ్మెల్యేలు నా దగ్గరకు వస్తే నీ ప్రతిపక్షం హోదా కూడా లేదన్నావు. నీకు ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ రకంగా నీకు ప్రతిపక్షం హోదా ఇస్తారు? ఒకటి, శవరాజ్యకం చేయటం నువ్వు మానేసాయి. నీకు శవరాజ్యకం చేయటం నీకు అలవాటు. ఎందుకంటే ఆ రోజు నీ తండ్రి ముక్కలు దొరకపోయినా కూడా నాకు సీఎం సీట్ కావాలని చెప్పి సంతకాలు పెట్టించుకున్న వాడివి, దుర్మార్గుడివి నువ్వు, ఆ రకం వాడివి. అట్లానే గొడ్డల పోటు వేసి గుండెపోటు అని మార్చిన వాడివి నువ్వు. అంటే నీకు అలవాటు. 5 ఏళ్లలో ఇవాళ శవరాజ్యము ఎక్కడో వినుకొండలో ఎవరో చనిపోతే నీ కార్యకర్తలు కొట్టుకొని చనిపోతే తెలుగుదేశం పార్టీ మీద పూల్చాలని చూసి ఏ రకంగా చేసినా కూడా అక్కడ కూడా నువ్వు ఫెయిల్యూర్ అయిపోయావు. ఈరోజు నువ్వు ఇంత చేసేవాడివి. నీ బాబాయికి గొడ్డలి పోటుతో చంపినప్పుడు నువ్వు ఎందుకు 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఉన్నప్పుడు విచారణ చేయలేదు? ఎందుకు పట్టించుకోలేదు? నీ ఇలా ప్రజలు అడుగుతున్నారు. నువ్వు సరే చచ్చిపోయిన చోట ఇనకొండకి వెళ్ళి హై డ్రామా చేస్తానికి వెళ్ళావు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? ఏం చేయాలా వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలా, ఏం ఆదుకోవాలా ఏంటనేది అడుగు, తప్పులేదు. నువ్వు ఏం చేస్తున్నావు? నేనైతే అమ్మఒడి ఇచ్చేవాడిని, నేనైతే నాన్న బుడ్డిలో నుంచి డబ్బులు తీసుకునేవాడిని, ఇదే నువ్వు మాట్లాడేది. శవం దగ్గర కూర్చుని మాట్లాడేది. అంటే ఈడేందంటే పులివెందల ఎమ్మెల్యేకి ఒకటే తెలుసు, శవరాజ్యకం చేయడం తప్ప రెండో విషయం తెలదు. నీకు ప్రజలు నమ్మటానికి ప్రయత్నించినా కూడా ఎన్ని రకాలు కూడా నువ్వు మాట్లాడుతున్నా కూడా నీకు ప్రజలు హర్షించరు కాబట్టే నీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకొకటి, నిన్న జస్టిస్ అంట. జస్టిస్ వాట్ మీనింగ్? జస్టిస్ అంటే ఏంటి? డ్రమోక్రసీ వాట్ మీనింగ్? డ్రమోక్రసీ గురించి నీకు తెలుసా? అరే సైకో జగన్మోహన్ రెడ్డి, డ్రమోక్రసీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు జస్టిస్ గురించి మాట్లాడుతున్నావు. జస్టిస్ డ్రమోక్రసీ మాట నీ నోట్లో రాకూడదు. ఇలా నిన్న ఒక పోలీస్ ఆఫీసర్కి, ఒక డిఎస్పీకి, మధుసూదన్ రావు అధికారానికి నువ్వు చేయటం కాదు అంటున్నావు. నువ్వు కూడా పోలీసు వాళ్ళకి ఈరోజు అధికారం గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గు వస్తుంది. నీ పక్కన దళిత బిడ్డకి చంపి ఒక డ్రైవర్కి డోర్ డెలివరీ పంపిన ఎదవరికి నువ్వు పక్కన నుంచి పెట్టుకున్నా నువ్వు ఒక నాయకుడువా? ఇటు పక్కన ల్యాండ్ మాఫియా చేసిన వాళ్ళకి పక్కన పెట్టుకొని నువ్వు తిప్పి అటు చూస్తే చౌరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎర్రచందనం దొంగలంతా నీ పక్కన పెట్టుకొని దొంగల గురించి నువ్వు ఒక దొంగోడివి, నువ్వు ఒక 420 గాడివి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా ఇంతకన్నా సిగ్గు చెట్టు ఏమన్నా ఉందా అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి. నీకు అయ్యే పులివెందల ఎమ్మెల్యే, ఇక్కడికైనా కూడా నువ్వు నోరు మూసుకో. నువ్వు నోరు ఎక్కువ మాట్లాడి ఎక్కువ చేసావంటే నీకు ప్రజలు ఈ 11 సీట్లలో, ఇంకొక విషయం నీకు తెలదేమో, 7 ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు కాల్తో ఉన్నారు. అది గమనించు. చంద్రబాబు నాయుడు గారు ఒకటన్నారు, ఎన్డీఏ కూటమితో 164 సీట్లు నాకున్నాయి, నాకు అవసరం లేదని ఆయన సమాధానం చెప్పాడు. ముందు ఆ 11 మంది కాపాడుకోమని చెప్తున్నాం. కానీ అంటే ఒకవైపు నుంచి అనేక రకాలుగా ఒక రాజధాని నిర్మాణం అని కానివ్వండి, లేకపోతే పోలవరం అని కానివ్వండి, లేకపోతే కేంద్రం దగ్గర నుంచి మనకు రావాల్సిన నిధుల అంశం కానివ్వండి, ఇలా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతుంటే, గతంలో అంటే సొంత బాబాయ్ హత్య కేసును తేల్చలేని 5 సంవత్సరాల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి, లేదా సొంత చెల్లెల్ని
మోసం చేశాడనో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టి బయటకు గెంటేశాడని అపవాదులు ఎదుర్కొన్న ఇలాంటి వ్యక్తి ఈ రోజున ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన వచ్చి నాకు న్యాయం చేయండి లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే రాష్ట్ర ప్రజలు ఏమైనా నమ్మే పరిస్థితిలో ఉన్నారు మేడం? చి ఇట్లాంటి ఎదవ గురించి రాష్ట్ర ప్రజలు నమ్మే వాళ్ళైతే వీడికి ఎప్పుడో కనీసం ప్రతిపక్ష హోదాన్న ఇచ్చేవాళ్ళు. 5 కోట్ల మంది ప్రజలు వీడికి ఎప్పుడో చెప్పులతో కొట్టి పంపించారు. ఈడు నారస్తుడేందండి. ఈడు హయాంలో 1588 మందికి చంపిన గుండా ఈడు కార్యకర్తల్ని పొట్టలు పెట్టుకున్నాడు. ఈడు ఇలా ఓదార్పు యాత్ర వెళ్తున్నప్పుడు అదే బీసీలు 300 మంది కార్యకర్తల్ని చంపినప్పుడు తెలుగుదేశం కార్యకర్తల్ని ఈడు ఎక్కడికి వెళ్ళాడు? దళిత బిడ్డలకి 188 మందికి చంపినప్పుడు ఎందుకు ఓదార్పు యాత్ర లేదు? 991 మందిని మహిళల్ని చంపినప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఎందుకు పరామర్శించలేదని ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం. ఈడు గురించి మాట్లాడతానికి కూడా సిగ్గేస్తుంది. ఇంకా మాట్లాడతామని మేము కళ్ళ కూడా ఊహించుకోలేదు. 5 ఏళ్ళు ఈ ఎదవ గురించి మాట్లాడి వీడికి 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ మాట్లాడటం కూడా మాకు ఇష్టం లేదు. బట్ రెండోది ఏంటంటే ప్రజలకి నిజాల రూపులు తెలియటానికి ఈ మీడియా తరపు నుంచి తెలియజేస్తున్నాం. ప్రజలకు తెలుసు బాబాయ్ కేసే నిరూపించలేని వాడు 5 సంవత్సరాల నుంచి ఈడంట రాష్ట్రపతి పరిపాలన ఇవ్వాలంట. అబ్బా, రాష్ట్ర పరిపాలన అంటే కూడా నీకు తెలుసు. 5 ఏళ్ళు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నవాడివి. నీ ఇంటి ముందు ఒక మహిళకి గంజాయి ముక్కలు రేప్ చేసి చంపితే బయటికి వచ్చి నీ తలుపు తీసి ఏందని కూడా మాట్లాడలేని వాడివి నువ్వు మాట్లాడుతున్నావంటే జగన్మోహన్ రెడ్డి అరే సైకో, ఇంకా నీ ఆపు, నీ ఆటలు సాగవు. ఈ 10 మందిలో నీకు తీసేస్తే 10 మంది ఉన్నారు. ఆ 10 మంది నువ్వు కాపాడుకో. రెండోది 36 మందికి ఈ 45 రోజులు చంపారన్నావు. ఎస్, చంపితే రిపోర్ట్ ఇవ్వు. 36లో కూడా ఒకటి తగ్గితే దాంట్లో నిన్ను కలిపేస్తాము. అది 36 నెంబర్ నువ్వు అవుతావని నీకు హెచ్చరిస్తున్నా. నువ్వు దగ్గరుంటే నిజంగా నీకు నాలిక కొయ్యాలనిపిస్తుంది బిడ్డ. ఎందుకంటే పనికిరాని ఎదవ మాట్లాడుతుంటే ఇలా కార్యకర్తలు గుండెలు తరుక్కుపోతున్నాయని చెప్తున్నాము.